నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ P4 పథకం. P4 పథకం అమలు తీరు మీద ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో ఎంత తూర్పారు పట్టారో అందరూ చూశారు. నిన్నటి నుంచి ఆయన ఇంకొక సిరీస్ మొదలుపెట్టారు. అటెన్షన్ చంద్రబాబు అని. అటెన్షన్ ముఖ్యమంత్రి అని కూడా లేదు అక్కడ, అటెన్షన్ చంద్రబాబు అనే సిరీస్ మొదలుపెట్టారు. రాజధానిలో అమరావతి రైతులు, వాళ్ళకు కేటాయించిన ప్లాట్లు, వాళ్ళు అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందులు, పోనీ వాళ్ళు ఏదన్నా కట్టుకోవడానికి కావాలంటే వాళ్ళ ప్లాట్లు ఎక్కడో తెలియక పడుతున్న ఇబ్బందులు, వీటన్నింటి మీద ప్రస్తావిస్తూ అటెన్షన్ చంద్రబాబు అంటూ రాసుకొస్తున్నారు. ఫైన్. అయితే P4 విషయంలో ప్రత్యేకంగా ఆ పథకాన్ని, ఆ ఆలోచనని ఒక రకంగా ఎన్నిసార్లు ఇది దిక్కుమాలిన ఆలోచన అన్నారో ఒక లెక్కేసుకుంటే 10-20 సార్లకు పైగానే అన్నట్టున్నారు. దిక్కుమాలిన ఆలోచనలని, తుచ్చపు ఆలోచనలు, ఇలాంటి సలహాలు ఎవరిస్తారో ఎందుకు ఇస్తారో తెలియదు, టార్గెట్లు పెడతారా, చాలా మాట్లాడుతూ వచ్చారు. బహుశా చాలామంది చూసే ఉండొచ్చు వీకెండ్ కామెంట్. అయితే ఇక్కడ P4 పథకం గురించి ఆయన అన్నారు కాబట్టి చర్చించాలా, లేదా ఆయన ఎందుకు అలా అన్నారనేది చర్చించాలనేది విషయం. ఇప్పుడు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఈ రెండు విషయాలు, ఒకటి P4 పథకం గురించి ఆయన అన్నారు. సో P4 పథకం మీద ఇలాంటి కథనం ఒకటి ఆయన నుంచి వచ్చింది కాబట్టి P4 ఆ పథకం యొక్క పరిస్థితులని, ఆ పథకం అమలు తీరుని, వీటి గురించి మాట్లాడాలా, లేదా అసలు ఈయన ఎందుకు ఇలా అన్నాడని మాట్లాడాలా? ఇక్కడ అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారిని, ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, పైగా ఒక పత్రికాధిపతి, ఛానల్ నడిపిస్తున్నారు. ఏదన్నా మొహం మీద కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆయన నుంచి విమర్శలు ఉంటే ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఇక్కడ చాలామంది అనుకున్నట్టుగా ఇప్పుడు సాక్షి పత్రికలు, ఇలాంటి కొన్ని పత్రికలు ఉన్నాయి కొన్ని పార్టీలకి, వీళ్ళకు కూడా అలాంటి ముద్ర వేశారు. టీడీపీ పత్రికలన్నీ, ఈనాడుకి కానీ, ఏబిఎన్కి కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతికి కానీ. అలాంటిది ఏది కాదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు అది మంచో చెడో ఏదైనా సరే మొహమే చెప్తాడు ఆయన. ఎక్కడా సస్పెషన్ లేకుండా, మొహమాట లేకుండా రాసేస్తాడు ఆయన. అది ఆలోచించుకోవాల్సింది ఎవరినైతే ఈయన లక్ష్యం చేసుకుని మాట్లాడారో వాళ్ళు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక P4 పథకానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆశయం కానీ, ఆలోచన కానీ మంచిది. అందులో నిస్సందేహంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అది ఆయన ఒక విశాల దృక్పథంతో ఊరికి ఉపకారం అంటారు కదా, అలాగా సామూహికంగా కొంతమందికి లబ్ధి చేకూర్చడానికి, పేదరికం నిర్మూలనకి ఇది మార్గం అనుకున్నాడు ఆయన. హ్యాండ్ హోల్డింగ్, బాగా డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడికి చేయూతనివ్వటం, సింపుల్గా చెప్పాలంటే. అయితే పేదరికం నిర్మూలన ఎలా జరుగుద్ది అనేటువంటిది ఆలోచన చేయాలి. ఎంత పెద్దవాళ్ళకన్నా సరే ఒక్కొక్కసారి తట్టదు. వాళ్ళ దృష్టిలో ఇలా చేస్తే వాళ్ళకి మేలు జరుగుద్ది కదా, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, దాంతోపాటు ఇది కూడా చేస్తే మనం అనుకున్న పేదరికం పోద్ది కదా అనుకుంటారు. ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇది P4 పథకం దాదాపు 2.5 ఏళ్ల క్రితం, బహుశా 22 చివరిలో అనుకుంటా, నేను చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను, కలిసాను సార్ని. కలిసినప్పుడు సమయం లేదు. జస్ట్ ఆయన పిఎల్ గట్ట ఉంటారు కదా, మీరు జస్ట్ వెళ్ళి 2 నిమిషాలు ఆయన కలిసేసి ఫోటో తీయించుకు వచ్చారండి, ఎక్కువ సమయం లేదు, అయినా మీకు సమయం కేటాయించాం కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగానే నేను అది ఖచ్చితంగా పాటిస్తాను. అవతల వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, వాళ్ళ సమయాన్ని మనం దొబ్బేయకూడదన్న ఆలోచనతో ఉంటాను నేను నిజంగా ఏదో మాట్లాడడానికి వెళ్ళాను నేను, ఏదో సందర్భం గురించి. కానీ సమయం లేదు కాబట్టి నేను అక్కడితో ముగించేసి, అక్కడ ఆయనకి లాయర్లతో మీటింగ్ ఉంది, ఇంకా కొంతమంది డాక్టర్లతో మీటింగ్ ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. బాబు గారు కూడా లేచిపోయారు, అక్కడి నుంచి సీట్లోంచి లేచారు. బయటకు బయలుదేరుతుండగా నా నోట్లోంచి, సార్ P4 గురించి మన టీము యుఎస్ నుంచి ఒక టీము ఉన్నారండి, వింగ్, మహిళా వింగ్, టీడీపీ మహిళా వింగ్, వాళ్ళ ఆలోచన ఎలా ఉందనగా టక్మని అయిపోయి 40 నిమిషాలు మాట్లాడారు నాతో. 40 మినిట్స్ నిలబడ్డాయి. సో అంటే అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంత ప్రాధాన్యత ఇచ్చారు అనుకో. నాకు 1 నిమిషం టైం ఇచ్చాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళ పిఏ, మీరు ఎక్కువసేపు తీసుకోకూడదండి, ఓ ఫోటో తీయించేసుకుని మీరు చెప్పాలనుకుంది 2 ముక్కల్లో చెప్పేసి వచ్చేయాలన్నమాట. అలాంటిది
మా సమావేశం 40 నిమిషాలు జరిగిందండి. నేను వాళ్ళ ఆలోచన ఏముందో చెప్పాను. నేను యుఎస్ నుంచి మాకు గ్రూప్ ఉన్నది. మేము ఈ అమరావతి విషయంలోనూ కరోనా వచ్చిన ఒక గ్రూప్ ఫామ్ చేసాం, అక్రాస్ గ్లోబ్ ప్రపంచ ప్రవాస పరివారం అని. అక్కడ మహిళా వింగ్ అని ఒకటి ఉంది, యుఎస్ నుంచి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. అందులో చాలామంది మహిళలు ఇంట్రెస్ట్గా స్టేట్ ఇంట్రెస్ట్, సిబిఎన్ ఇంట్రెస్ట్తో పనిచేశారు వాళ్ళంతా. పార్టీ అనుబంధం కాదు అప్పటికి. తర్వాత పార్టీ టీడీపీ మహిళా వింగ్గా మార్చారు. ప్రెసిడెంట్గా శివాని గారిని అట్లాంటాలో ఉంటారు, ఆవిడని ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళ బృందం కూడా తర్వాత ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ, అన్న క్యాంటీన్లు పెట్టడంలో కానీ, ఈ ఓటర్ల వెరిఫికేషన్లో కానీ విపరీతమైన కృషి. కొంతమంది అయితే అందులోంచి వచ్చి ఇక్కడ పనిచేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఒక ఎమోషన్ బిల్డప్ చేశారు. చాలామందికి ఆ పని కనపడదాం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయటం వల్ల పార్టీకి, పబ్లిక్ని, ఎన్టీఆర్ని వీళ్ళందరూ కనెక్ట్ చేశారు, ఒక ఎమోషన్ బిల్డప్ చేశారు. దాని వెంటనే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా కాన్సులేట్లకు వెళ్ళి నిరసన చెప్పడం, అమెరికాలో కూడా అసలు చాలా అద్భుతంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచవ్యాప్తంగా ఓరెత్తిచ్చేశారు. వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పారు నాకు, ఇలా చేస్తే బాగుంటుందండి మనం అని. ఆల్రెడీ P4 అని కాదు, మామూలుగా అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు కదా, దానికంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది వాళ్ళు ఒక ఐడియా చెప్పారు. ఆ ఐడియా సార్తో షేర్ చేసుకుందాం. వాళ్ళు అలా అంటున్నారండి, వాళ్ళతో మాట్లాడిన ఎప్పుడొకప్పుడు జూమ్ పెట్టిస్తాం, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, కొంచెం ఒక 5 నిమిషాల టైం ఇవ్వండి అడుగుదామని వెళ్ళాను నేను. కానీ ఇలా అనగానే 4 నిమిషాలు మాట్లాడారు ఆయన. నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇక్కడే నేను అదే సీట్లో జయ చౌదరి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. ఆయన చెప్పుకొచ్చారు అప్పట్లో ఐటీకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది. అప్పటికే ఐటీ ఆంధ్రప్రదేశ్లో ఎవరో మాట్లాడట్లేదు. అప్పటికే శంకుస్థాపన అయితే జరిగింది కానీ దాని గురించి పెద్దగా అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు దానికి అనేది ఆయన చెప్పుకొచ్చారనమాట. అంటే ఇట్లనే సో ఆయన ఐటీ ప్రాధాన్యతను అప్పుడు గుర్తించి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఐటీని మనం చూస్తున్నాం, విప్లవాన్ని. బహుశా P4 కూడా ఆయనకి ఏదో ప్రాధాన్యత ఉంటుందేమో. నిజంగానే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థం చేసుకున్నాను. నేను ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే అవతల ఒక 10 మంది లాయర్లు వెయిట్ చేస్తున్నారు. ఏదో సందర్భం, అది ఏదో కేసు సంబంధించి ఏదో డిస్కషను, లేదా ఒక లాయర్ల గ్రూప్ వచ్చి మాట్లాడుతున్నారో తెలియదు. డాక్టర్ల బృందం ఒకటి వెయిట్ చేస్తుంది. అసలు నాకు అంత సమయం, ఈ లోపల మన లోపల పంపించిన పిఏ ఉంటాడు కదా, పాము పొట్టలోంచి బుర్ర ఎతలు పెట్టి చూస్తూ ఉంటుంది, అలాగే అనేకసార్లు డోర్ తీసి చూస్తున్నాడు, నువ్వు ఇంకా రావేట్రా బాబు అని. బాబు గారేమో మాట్లాడుతున్నాడు, ఎలా వచ్చేస్తాం ఆయన కట్ చేసుకుని. అసలు ఆయన దర్శనం దొరకడం, ఆయనతో కలిసి మాట్లాడడం, కూర్చోవడం, నిలబడటం, అది ఎంతో అదృష్టంగా భావించి వాళ్ళు కొన్ని నిమిషం దొరికితే చాలు బాబు అందులో వాళ్ళకి దాదాపు 40 నిమిషాల పాటు దొరికిందంటే అసలు ఇక నేను మనం బొమ్మలో టీవీలో మాట్లాడేసాను ఆయనతో. ఆయన కూడా షేర్ అది అయిన తర్వాత మళ్ళీ దీని మీద వర్కౌట్ చేద్దాం, కూర్చుందాం అన్నాడు ఆయన. ఇంక తర్వాత వాళ్ళు జరగలేదు అది. తర్వాత ఆయన అరెస్టులు రకరకాలు ఎన్ని అయిపోయినాయి. అయితే ఇక్కడ P4 అనేటువంటిది డెఫినెట్గా ఆయన బ్రెయిన్ చైల్డ్ ఎప్పుడు కూడా మనకు అప్పటికప్పుడు తాత్కాలికంగా అది మనకి అసంబద్ధంగాను ఇది వేస్ట్ పథకం అన్నట్టు అనిపిస్తుంది మనకి. గతంలో ఐటీ అప్పుడు కూడా అలాగే అన్నారు ఆయన్ని. ఏకంగా తలపండిన రాజకీయ నాయకులు కూడా ఆయన్ని విమర్శించారు, రకరకాలు మాట్లాడారు. కానీ వాళ్ళు మనం చూస్తున్నాం. అయితే అలాగని చెప్పేసి ఆ వాళ్ళది జరిగింది కాబట్టి ఇది కూడా జరగాలని చెప్పేసి ఉండదు. కాలం మారుతూ ఉంటుంది. P4 పథకం పెట్టి ఒక పేదవాడిని ధనవంతుని చేయడం, సింపుల్గా చెప్పుకుంటే పీపీ దాంట్లో ఎబ్రివేషన్ అని చెప్పుకుంటే ఇంకంటే కూడా బంగారు కుటుంబాలు చేయాలండి. ఇక్కడ ఇది స్వచ్ఛందం అయితే ఎవరికి అభ్యంతరం ఉండదండి. ఆదరణ పొందుతుంది కూడా స్వచ్ఛందంగా. సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 10 రూపాయలు కూడా లేదు, అందులోంచి 10 రూపాయలు నాకు ఇవ్వటం అనేటువంటిది మీకు నష్టం కాదు, నాకు ఎక్కువ. అలాగా అయితే పర్లేదు. అంతేగాని ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి, అది నిజమో ఒట్టిదో తెలియదు. నిర్బంధంగాను టార్గెట్లు పెట్టి ఆ టార్గెట్ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని కొంతమంది బలవంత బ్రాహ్మణార్థంలాగా వీళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేస్తే తర్వాత వదిలేసిపోతే వీళ్ళు ఏంటి గ్యారంటీ? నేను దత్త చేసుకుంటానంటాను గొప్పగా, చంద్రబాబు గారి దగ్గర మెహర్బానీకో లేదా దేనికో నేను దత్తత చేసుకుంటానని చెప్పాను. తర్వాత నేను దత్తత చేసి మానేశానండి అంటే ఇప్పుడు నా దగ్గర అంత స్తోమత లేదంటే ఇతనే మళ్ళీ దత్తతకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తే అదే ఉభయ భ్రష్టత్వం అవుతారేమో కదా అని అంటారు. ఈయన మాట్లాడిన దాంట్లో కొంచెం హార్ష్గా చెప్పినా మీరు అంత హార్ష్గా మాట్లాడకండి నాకు బాధ వస్తుంది అంటారు ఇందులో. అలాగా ఆయన కొంచెం హార్ష్గా మాట్లాడాడు ఆయన రాధాకృష్ణ గారు. పైగా అంటే ఆయన చంద్రబాబు గారిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన. మీకు చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరండి, అర్థమైందా? ఆయనకి సలహాలు ఎవరన్నా చెప్పింది వింటాడు, కానీ దాని అమలు ఎలా చేయాలో ఆయనే చేసుకుంటాడు.
ఎనదగుని ఎవరు చెప్పినట్టుగా మీరు ఏం చెప్పినా వింటాడు ఆయన. ఉమ్. అది కొంచెం ఆసక్తికరమైన ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఉందంటే ఇంకొంచెం ఎక్కువసేపు వింటాడు. అర్థమైందా మీకు? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన మెహర్బానీ కోసం కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఉమ్. ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. ఆ విషయం మాట్లాడుతుంటే ఆయన ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు కదా, అందుకని వాళ్ళు దాన్ని ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తారు. దానివల్ల తెలియకుండా పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి అన్నిటికీ నష్టం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎవడ పేదవాడు చెప్పండి? ఎవడ పేదవాడు? రోజుకి ఎవరన్నా పని చేయగలిగితే, వాడు రోజుకు ఒక 8 గంటల పని చేయగలిగితే 500 నుంచి 1000, 1500 వరకు వస్తుంది వాళ్ళ వృత్తి నైపుణ్యాలను బట్టి. అవును. 2000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారా పని? అవును. బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రకరకాల వచ్చి మన ఆ పనులు చేస్తున్నారు. అంటే ఎలక్ట్రీషియన్లో, పిఓపి వర్క్లో, తాపీ మేస్త్రులు, వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి, డైరీ ఫామ్లో పనిచేయడానికి, ఇలాగ అనేక ఇదివరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ వృత్తులు ఉండి వడ్రా మేస్త్రులు, ఇలాగ రకరకాల తాపీ మేస్త్రులు అంతా వాళ్ళ ఆ పనులన్నీ కూడా వేరే చోట నుంచి తెచ్చుకుని చేయించుకోవాల్సి వస్తుంది మనం. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? డిగ్నిటీ ఆఫ్ లేబర్. పోనీ అలాగని చెప్పేసి వాళ్ళు ఏదైనా మాల్స్లో పనిచేస్తున్నారా పోయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5000 కూడా పనిచేశారు. మరి ఎక్కడ ఉందో డిఫరెన్స్? దీన్ని శోధించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, తెలంగాణలో. మేము చదువుకునేటప్పుడు 1980లో ఒక 500-300 రూపాయల ఉద్యోగం కోసం గడ్డాలు మాసిపోయి సంచి తగిలించుకుని ఫైల్ సంఖ్యలో పెట్టుకుని సినిమాలో చూపించేవారు. సినిమాలంటే ఆ సామాజిక అప్పుడున్న పరిస్థితుల్ని రాజకీయ సామాజిక కోణాల్లో చూపించేవారు. అప్పుడున్న కట్టు బొట్టు తీరు, అప్పుడున్న సమాజం యొక్క తీరుతెన్నుల్ని సినిమాల్లోనూ నాటకాల్లోనూ ప్రతిబింబించేది. అవును. అదేదో కమల్ హాసన్ సినిమా ఉంది, ఆకలి రాజ్యం. ఇలాంటి మీకు ఉద్యోగం దొరక అలాంటి సినిమాలు ఎన్నో వచ్చినాయి. వేజల్ సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు 300 మంది తీశారు. టీ కృష్ణ ఇలాంటి వాళ్ళు అందరూ బ్రహ్మాండ సినిమా. 80లో 70 ఎర్లీ 80s అసలు ఇలాంటి సినిమాలు అన్నీ మాకు చదువుకుంటున్నాడు మా భయవేసింది, అమ్మ ఉద్యోగాలు గట్రా వస్తాయి రారా బాబు ఏంటి ఇవన్నీ అనిపించింది. తర్వాత ఇప్పుడు ఎవడు ఖాళీగా ఉంటున్నాడండి హైదరాబాదులో? ఎవడన్నా ఖాళీగా ఉన్నా అంటే ఆడు పరమ పోరంబోకు అనమాట. ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు అనుకున్నాడు. ఆడు ఎందుకు పనికిరాడు, సోమరపోతూ పోరంబోకు కింద లెక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే స్టాఫ్ వాంటెడ్, డ్రైవర్స్ వాంటెడ్, లేకపోతే మనకు పనివారు కావాలను ఇలాగ బోర్డులు కనపడుతుంది. ఇదివరకు నో వేకెన్సీ అని ఉండేది బోర్డు. అప్పుడు ఏముండి అనుకుంటున్నారు? ఎస్ఆర్ఎంటీ, మార్గదర్శి, లేకపోతే జీడి మెట్లలో ఇండస్ట్రీల్లోనూ పనులు దొరికి 500కి 350కి అలాగా. అది కూడా నో వేకెన్సీ బోర్డులు పెట్టి ఎవడ రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? ఇప్పుడు పేదవాడు ఎవడున్నాడో అది ఆలోచించుకోవాలి. పేదవాడు లేడా, పేదరికం లేదా అంటే చూడటానికి పేదరికంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏం లోటు ఉంది? ఇవాళ ప్రభుత్వం ఒక వృద్ధుడు ఉంటే పెన్షన్ ఇస్తుంది, తల్లికి వందనం వస్తుంది. ఇవాళ ఈ తల్లికి వందనం లేకపోయినా అమ్మ ఒడిలాడితే వచ్చేది. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ చేశారు. సిలిండర్లు ఇస్తున్నారు ఫ్రీగా, బస్సు ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా అనేక రోడ్లు వేయించారు, అన్న క్యాంటీను, రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇది సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక హైట్స్కి వెళ్ళిపోయింది. ఈ దేశానికి ఆదర్శం సంక్షేమ రాజ్యం. ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఎప్పటి నుంచి రామారావు గారు వచ్చిన కానీ ఇది సంక్షేమ రాజ్యం కింద మారిపోయింది. కొంచెం ఎక్కువ తక్కువ చేశారు, ఒకళ్ళ మించి ఒకళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ ఏంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి రకరకాలు ఇవన్నీ ఆలోచిస్తాడు. కాబట్టి ఈయనంటే జనాలకి నమ్మకం. ఇప్పుడు ఈయన P4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటి తగదు అని నా అభిప్రాయం కూడా. ఓకే, అది ఉండాలి. అది స్వచ్ఛందంగా ఆయన బ్రెయిన్ స్వచ్ఛందంగా ఉంటే స్వచ్ఛందంగా ఏమండి ఓ మాట విజ్ఞప్తి చేయాలి ఆయన. మీరు ధనవంతులు, సంపన్నులు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు ఇలాంటి వాళ్ళు అందరూ ఏమన్నా ఉన్నారో మీరు కొన్ని కుటుంబాలని చేయూతనివ్వండి, కొన్ని కుటుంబాలను పైకి తీసుకురండి అని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తే డెఫినెట్గా ఆయన అడిగితే 300 మంది చందాలు ఇస్తారు. ఇప్పుడు అమరావతికి ఇటుకలు పంపించమంటే 300 మంది పంపించారు. వరదలు వచ్చినప్పుడు కొద్దిగా సాయం చేయమంటే పంపించారు. వైజాగ్ హుదూద్ వచ్చినప్పుడు, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, కరోనాలో ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన ఒక పిలిపిస్తే అనేక మంది స్పందించారు. అలాగే స్పందిస్తారు. అంతేగాని ఇప్పుడు టీచర్లకి అప్పచెప్పి మీరు ఎంతమందిని జాయిన్ చేసుకోవాలి, చేయాలి, ఎంతమంది టార్గెట్, సారథులు ఏదో అంటున్నారు, అలాంటివన్నీ పెట్టకూడదు ఎవరికైనా ఆఫీసర్లకి. అదేంటంటే వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు 100 చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. పైగా ఏమంటారు, మమ్మల్ని ఎలా ఒత్తిడి చేస్తున్నారంటారు. ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చేస్తారండి. యాక్చువల్గా ఆ రోజు P4 లాంచింగ్ కార్యక్రమం రోజు
ఆ మేఘా కృష్ణారెడ్డిని ఇంకా కొంతమందిని కూర్చోబెడితే ఓహో ఇలాంటి వాళ్ళేమో దత్తత తీసుకునేది అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళేమో అని అనుకున్నారు. కానీ రాను రాను అది గ్రామ స్థాయిలో కూడా వచ్చేసరికి మీకు అలా ఇప్పుడు అది కొంతమంది చంద్రబాబు నాయుడు గారు మెహర్బానీ కోసం కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. అది దానివల్ల నష్టం జరుగుద్దండి. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఈనాడు పత్రిక ఆ సంస్థల తరఫున ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం 96లోనూ అప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చి కొట్టిపోతున్నప్పుడు వాళ్ళు షెల్టర్లు కట్టించి వాళ్ళు అదే దత్తత తీసుకోవడం అంటే ఆయనతో పాటు కొంతమంది చందాలు డొనేషన్లు సేకరించి అవన్నీ కూడా పెట్టి చేశారు. అలా చేయడానికి అభ్యంతరం ఏముందండి, చేయొచ్చు ఎవడన్నా. ఇది దీని ఒక పథకంగా ప్రభుత్వం టేకప్ చేయకూడదు. ఇది ఒక విజ్ఞప్తి. రాజకీయంగా కూడా నష్టం అంటే దాంతో మీరు ఏకీభవిస్తారా? రాజకీయం కూడా నష్టం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేకి టార్గెట్ ఉంటుంది. నువ్వేనా అప్పుడు ఎమ్మెల్యే ఉంటాడో అతను చంద్రబాబు ఆడు చేసి పనులన్నీ ఆడు చేసి ఆయన కవర్ చేసుకోవడానికి ఇంతమంది P4 జాయిన్ చేసేవాడిని మేమని చెప్తాడు వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద. దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు 2 చేతులతో పాలు పితికినట్టు పితికేస్తున్నారు శుభ్రంగా. బీహార్ వాళ్ళు పాలు పితుకుతారు కదా, అలా పితికేస్తున్నారు జనాల దగ్గర చాలామంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ నాయకుడికి ఆయనకి ఇష్టమైంది చేస్తున్నాం అనేటువంటిది కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా ఆలోచన ఉంటుంది. ఇది నేను రాధాకృష్ణ గారు అంత హార్డ్గా మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ హార్ష్గానే మాట్లాడాడు ఆయన. కానీ వాస్తవం ఒకసారి కట్టిన చేదు నిజాలు చేదుగా ఉంటాయి. అది ఆయన చెప్పే విధానంలో చెప్పకుండా ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు. దాన్ని మనం విమర్శించడం మనం ఎవరం. కానీ ఇక్కడ బాబు గారు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది ఆ కుటుంబరావు గారిని కూడా విమర్శిస్తున్నారు. కుటుంబరావు గారు ఉన్నాడు, ఆయన నమ్ముకుంటే దోలు తీరిపోద్దని. నేను అది అలా జరుగుద్దని అనుకోను. కానీ కొంత అనుమానం ఎలాగొస్తుందంటే యాక్చువల్గా నాకు ఈ P4 పథకం మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్నమాట వాస్తవమే. కొంతమందికి అంటే పార్టీ మీద చంద్రబాబు గారి మీద అభిమానమో లేకపోతే ఆయన పథకానికి మనం సహకరించాలనుకున్నారో నన్ను కొంతమంది US నుంచి సంప్రదించారు. ఓకే. ఎప్పుడైతే ఈ గతంలో నేను చంద్రబాబు గారికి చెప్పాను ఈ P4 లాంటిది, నేను P4 అనలేదు, P4 లాంటిది చెప్పాను. వాళ్ళు ముందుకొచ్చి నన్ను అడిగారు, గురుగారు ఇలాగా మనం చేస్తే బాగుంటుంది, మనం ఈ పథకంలో పాలు పంచుకుందాం, కుటుంబరావు గారికి మీకు పరిచయం ఉంది కదా, కుటుంబరావు గారితో మాట్లాడండి, మనం చేద్దాం ఇది అన్నారు. అంటే నేను ఏం చేశాను, కుటుంబరావు గారికి ఒక మెసేజ్ పెట్టి సార్ మీతో మాట్లాడాలని ఇలాగా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు లేదంటే మీరు వాళ్ళని సంప్రదించండి, మీకు వాళ్ళు పరిచయమే కదా అని చెప్పాను. అది తర్వాత నేను కాల్ కూడా చేశాను. సాధారణంగా ఆయన ఎన్నికల ముందు వరకు ఆయన P4కి ఇలాగా ఆయన అయ్యే వరకు కూడా మెసేజ్ పెడితే మెసేజ్ స్పందించి కూడా అయినా ఫోన్ చేస్తే ఫోన్ కాల్కి స్పందించేవారు, లేదా మంచి చెడ్డ మాట్లాడుకునేవాళ్ళు. వైస్ ప్రెసిడెంట్ అయ్యేవారు. ఏం జరుగుతుందో ఆయన అసంతృప్తులు ఉంటే కూడా మాట్లాడుకునేవాళ్ళం. వైస్ చైర్మన్ ఇలాంటివన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఫోన్లో నాకు బలి పెద్దోడు పరిచయం ఉన్నాడే అనుకునేవాడిని నేను. ఇప్పుడు ఆయన P4కి వైస్ చైర్మన్ అయిన తర్వాత అసలు ఆయన ఏ పథకం అయితే ఉందో ఆ పథకానికి సంబంధించిన మ్యాటర్ చెప్తే కూడా నేను ఏదో పనికిమాలిన సోది చెప్పకుండా ఇదిరా బాబు అని చెప్పేసి ఆయనకు మెసేజ్ పెట్టాను. ఆయనకి పెడితే కూడా ఆయన స్పందన లేదు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏముంది అంటే బలవంతంగా బెత్తం ఇచ్చుకుని చేద్దాం అనుకుంటారేమో నాకు. అంతే కదా, ఎవడో ఇప్పుడు P4 పథకం పెట్టి స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు దత్తత తీసుకోవాలి. ఆ దత్తత తీసుకుని వాళ్ళకి ఏదో బంగారు కుటుంబాలు చేయాలి, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. దానికి ఇలాంటి కొంతమంది వస్తున్నారయ్యా మీకు, మీరు మీతో కలిసి పని చేద్దామన్నా మీరు చెప్తే వాళ్ళు చేస్తారా పని, ఒక గ్రూప్గా ఇండివిజువల్గా అన్నీ చేస్తారంటే దానికి స్పందించలేదండి. దాని అర్థం ఏంటి? ఆ స్వచ్ఛందంగా వచ్చినా రాబోయిన పళ్ళ మీద తోలు తీసి చేయించామనే కదా దాని అర్థం. నాకు అలాగే అర్థమైంది. అప్పుడు ఏమనిపించిందంటే రాధాకృష్ణ గారు మాటలు నిజమేనేమో అనుకున్నాను నేను. అంతే కదా. అంటే ఒక రకంగా కుటుంబరావు అనే వ్యక్తి ఎప్పుడు జనాల్లో ఉన్న వ్యక్తి కాదు, రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వ్యక్తి కాదు. ఇప్పుడు కుటుంబరావు గారు నాకు మంచి సన్నిహితుడు అండి, నాకు చాలా బాగా. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ అలాంటి వ్యక్తులు అంటే ప్రజలతోటి ముడిపడినటువంటి అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో, లేకపోతే ఆ నిర్ణయాల అమలు చేయడంలో ప్రజల మనోగతాన్ని, ప్రజాభీష్టాన్ని పరిగణలోకి తీసుకోవడంలో వెనకబడుతున్నట్టు అనుకోవాలి. అంతే కదా మరి. ఇప్పుడు మాకన్నా శ్రేయోభిలాషులు ఎవరుంటారండి? ఇప్పుడు మేము ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేయాలని కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని వీళ్ళు పట్టించుకోకపోయినా పని అయిపోయిన తర్వాత ఎవడన్నా నువ్వు అంటున్నా కానీ పెద్ద బాధపడతలేదు. అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గారి దాకా ఎందుకు, కుటుంబరావు గారికి పట్టించుకోవట్లేదు కదా. మరి ఇప్పుడు మనం చంద్రబాబు గారు పట్టించుకోలేదు, నేను ఎవడ బాధపడకూడదు. ఇప్పుడు కుటుంబరావు గారు లాంటి ఆయన పదవి వచ్చిన తర్వాత మరి
చాలా మేము చాలా ఇంపార్టెంట్ ఏమో అనుకుంటున్నాం, మేము కాదనమాట. ఏంటండి ఇప్పుడు పైగా మేము నాకు ఏదైనా ఇప్పించండి, లేదా నాకు అది కావాలని కదా నేను అడుగుతా. మీ పథకం అండి బాబు, ఈ పథకానికి 300 మందిని పోగేసుకొచ్చాను, మీరు తీసుకోండి బాబు అంటుంటే కూడా వాళ్ళు ఏట్రా నీతో మాకు పని అన్నట్టు ఉంటే ఈ పథకం ఎలా సాగుద్ది అనేటువంటిది ఇప్పుడే అర్థమైపోయింది నాకు. కాబట్టి ముందే ఈ పథకం వద్దండి బాబు గారు అని చెప్పాలనిపించింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని డినై చేసే అంత అర్హత కానీ ఆయన విమర్శించే అంత స్థాయి కానీ నాకు లేదు. ఆయన బ్రెయిన్ చైల్డ్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని అమలు విధానంలో ఇటువంటి వాళ్ళందరూ చిత్తశుద్ధితో చేయాలి. బలవంతంగా మార్కులు తెచ్చుకోవడానికి బట్టి పెట్టేసి లేదా కాపీ కొట్టేసి పాస్ అవుదాం అనుకున్న వాడికి ఒరిజినల్గా పాఠం చెప్పినోడు మాస్టర్ చెప్పింది ఇన్ని రాసినోడికి తేడా ఉంటుంది. మేము పాఠం చెప్పినోడు మాస్టర్ చెప్పింది ఇన్ని రాసివ్వడు. మేము వీళ్ళంతా బలవంతంగా అప్పటికప్పుడు బైహార్ట్ చేసేసో లేదా పక్కపడి కాపీ కొట్టేసో స్లిప్పులు పెట్టో పాస్ అయిపోయి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్న వాళ్ళ కింద నాకు అర్థమైంది. వాళ్ళు అంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను కావాలంటే ఇప్పుడు ఈ క్షణం మీకు ఫోన్ చేసి మాట్లాడిస్తాను. ఎస్, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్న దాదాపు వాళ్ళు 150 మంది ఒక గ్రూపు, ఓవరాల్గా గ్రూప్ 4000. అంటే ఎంతమందికి లబ్ధి జరుగుద్దండి, ఎన్నికలు ఎంత బాగా పనిచేస్తారో వాళ్ళందరికీ తెలుసు ఏంటండి. అటువంటిప్పుడు మరి ఈయన ఎందుకు పరిగణలో తీసుకోలేదు నాకు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా మేము పనిచేసేస్తామని వస్తున్నారు. ఇప్పుడు ఈ టార్గెట్లలో యాక్చువల్గా ఎన్ఆర్ఐలు అందరికీ చాలా అసంతృప్తి ఉంది, ఒక రకంగా చాలా బాధ ఉంది. ఈ కారణం ఏదన్నా కానీ అయినా సరే వాళ్ళు ముందుకు వచ్చారు బాబు గారి మీద అభిమానంతో. ఈ మంచి పేరు రావాలి ఆయనకి, ఈ పథకం సక్సెస్ అవ్వాలండి. దాన్ని నేను ప్రోత్సహించలేదంటే ఇది ఆయన చూస్తారు ఖచ్చితంగా. దానికి సమాధానం వివరణ ఆయనే ఇవ్వాలి. మరి బాబు గారు వెళ్ళటం అందరూ పెట్టిన మరి ఎలాగ దాన్ని సాధిస్తాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టీచర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఆఫీసర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ కింద సంబంధించిన వాళ్ళందరికీ కొడ ఇచ్చి కొట్టేద్దాం అనుకుంటున్నారేమో నాకు అర్థం అట్లా. అలా కొట్టేస్తే సూసైడ్ చేసుకున్నట్టు. ఈయన చేసిన మంచి పనులన్నీ కూడా ఇలాంటి దాంతో పోతాయి. స్వచ్ఛందంగా వదిలేయాలి, అది మంచిదే, బలవంతం చేయకూడదు. లేనివాడికి ఉన్నవాడు సహాయం చేయడం అనేటువంటిది మంచి కాన్సెప్ట్. కానీ ఇక్కడ మానవ మనస్తత్వాలు ఎలాగుంటాయి, ఒక కుటుంబం ఉంటుంది, 4 అన్నదమ్ములు ఉంటారు, అందులో ఒకడు బాగా డబ్బు ఉన్నవాడు ఉంటాడు. ఏదో కారణం ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడో, ఒకరిని వ్యవసాయంలో పెడతాడో, ఒక అతన్ని వ్యాపారంలో పెడతాడో, ఒక అతను చదివిస్తాడో. ఇలాగా వాళ్ళ సామాజిక స్థితిగతులు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మారిపోతాయి. సపోజ్ మంచి ఉద్యోగంలో ఉండడానికి బాగా చదువుకుని మిగతా వాళ్ళకి అందరికంటే ఒకరిని బాగా చదివించాడు అనుకోండి, మంచి ఉద్యోగంలోకి వెళ్ళాడనుకో మంచి పెళ్లి సంబంధం వస్తుంది, అవతలోడు మంచి పొజిషన్లో వస్తాడు, కాదు డబ్బు ఎక్కువ కట్నం బారేస్తాడు. పాత రోజులు చెప్తున్నాను నేను. వాళ్ళు సోషల్ స్ట్రాటజీ వాళ్ళందరూ నగరాల్లో గట్ట బెదుగుతారు, వాళ్ళు తెల్లగా దొరల్లాగా ఉంటారు, ఎల్లగా బంగిరిపిల్లి మోడి పండులాగా నిగనగలాడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకోటి వ్యవసాయంలో ఉన్నవాడు గొడ్లో సాకిరీ చేస్తాడు, ఈ కుటుంబాన్ని అంతా సాగుతాడు, వ్యవసాయం బాగా చేసి నష్ట కష్టాల్లో ఓర్చుకుని కొంత భూమి అమ్ముకుని అతనికి వచ్చిన వాటాలో బిక్కుమంటూ కూర్చుంటాడు. వ్యాపారంలో ఉన్నవాడు కూడా లాటరీ తగిలితే పెద్దడైపోతాడు, లేకపోతే ముష్టడైపోతాడు. ఈ బాగా డబ్బు ఉన్నవాడు మరి మిగతా వాళ్ళని ఆదుకుంటారంటే పెళ్ళిళ్ళకి కానుకలు ఇస్తారు కదా, 1000 పెట్టాల్సిన వారు 10,000 పెడతారు, వాళ్ళు 1,00,000 ఇవ్వాల్సిన ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తారు తప్ప ఆస్తులేం పంచేవారు. హ్యాండ్ హోల్డింగ్ పూర్తిగా ఎవరు ఎంతో గొప్పవాళ్ళు ఉంటే తప్ప, గొప్ప మనసు ఉంటే తప్ప సొంత అన్నదమ్ములకే చేయని పరిస్థితుల్లో రారా తీసుకురా అని ఎవడిస్తాడండి ఇప్పుడు రోజుల్లో. బాబుగారు మొగమాటానికి మెహర్బానికి ఎవడని చేత మనస్ఫూర్తిగా చర్చన చేయరు. మనస్ఫూర్తిగా చేయడం ఆల్రెడీ చేసి వాళ్ళు ఇప్పటికే చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన ట్రస్ట్ 300 మంది చదివిస్తున్నాడు, అనేక మంది చాలామంది వాళ్ళు చేయగల సాయం చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు చేతనా సంస్థ ఉంది అమెరికాలో, వాళ్ళు ట్రస్ట్ ద్వారా 300 మందిని చదివిస్తారు. నేనే స్వయంగా కొంతమందికి నేను వాళ్ళకి సిఫార్సు చేస్తే వాళ్ళందరికీ హాస్టల్ ఫీజులు కట్టేశారు, కాలేజీ ఫీజులన్నీ కట్టేశారు. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు పిల్లలు. నేను కావాలంటే వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పిస్తాను. ఇది కొత్తగా ఏం కాదు. ఇప్పుడు ఇదివరకు జన్మభూమి అని పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త కాన్సెప్ట్ సామూహిక లబ్ధి, సమాజ హితం. ఇది ఇండివిజువల్ దగ్గరికి వచ్చినోడికి పక్కోడు తెల్లచొక్క వేసుకుంటేనే యువతలోడు కుళ్ళి చచ్చిపోతున్నప్పుడు ఓ 10 మంది ఉన్నా కాడ ఒక 5గురికి వచ్చి 5గురు రాకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది ఆయన అడిగాడు రాధాకృష్ణ గారు. అది మానవ మనస్తత్వం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎందుకండి మీ ఇంట్లో కరెంట్ పోయింది, మీరు బయటకు వచ్చి చూస్తారు ఎవరిదన్నా ఉందా లేదా అని. వాళ్ళే కూడా పోతే అమ్మాయి అందరికీ పోయింది అనుకో, మీ ఒక్కళ్ళకే పోయి వాళ్ళందరికీ కరెంట్ ఉందనుకో, మీకు ఎంత బాధ వచ్చేద్ది, వాళ్ళు దొక్కేసుకుంటారు మీ ఇంట్లో. ఇప్పుడు అందరికీ పోయిందని ఇంట్లో కూర్చొని కొవ్వొత్తులు కూర్చొని అదే వస్తుందిలే అనుకుంటారు. ఇంకోటి ఉంటుంది ఇందులో, మీ వీధి మొత్తం పోయి పక్క వీధిలో ఉందనుకో,
అప్పుడు కూడా బాధ అవుతుంది. ఏమండి మన వీధికి ఏమైంది, ఏదో ఒక పేజ్ పోయిందేమో, పక్కన వాళ్ళతో బయటకు వచ్చి వాళ్ళు బయటకు వస్తారు కదా, ఈ ఉడుక్కి మాట్లాడుకుంటారు. కాబట్టి ఇలాంటి మానవ మనస్తత్వాన్ని సరిచేయాలంటే ఇది చాలా కష్టమైన పని. అంటే చంద్రబాబు నాయుడు గారు అసాధ్య సాధకుడు. ఇక్కడ నాకు డిప్లొమసీ అడ్డమాత్రం డిప్లొమాటిక్గా మాట్లాడాల్సి వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్రంగాను కఠినంగాను విమర్శించను. ఎందుకంటే అంటే మీకు ఆయన మీద నమ్మకం అంటే అలా కాదండి. ఒక కొవ్వొత్తి ఒక కటిక చీకట్లో కొవ్వొత్తి వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు కనిపించినంతసేపు మనకు కనపడుతూ ఉంటుంది. ఈ వెలుతురు అవతల చీకట్లో ఏమీ లేదనుకోవడం అవివేకం. దాని వెనకాల కూడా ఏదో అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు కనిపించింది, ఆయన చెప్పింది మనకు ఒకసారి ఇది అసంబద్ధం అనిపించవచ్చు. కానీ మరి ఐటీ ఇండస్ట్రీ అప్పుడు కూడా అలాగే అన్నారు కదా, ఆయన ప్రూవెన్ ఫ్యాక్టు. అయితే ఆయన ఎక్కువ సమయాన్ని దీనికి వృధా చేయకుండా ఈ దొంగల మూటను అరెస్ట్ చేయడానికి ఒక్కసారి ఆయన బుర్ర పెడితే ఏ రకమైన సమస్యలు ఉండవు, మొత్తం లోపల పోతారు. ఎందుకంటే నేను ఎందుకు ఆవశ్యం అంటే, పెట్టుబడిదారులు రావాలంటే ఏమండి, అతను ఉన్నాడండి, ఆ పాము తిరుగుతుంది కదండి, మీరు అలా రమ్మంటారు, మీ తోటలోగానే అడుగుతున్నారు వాళ్ళు. ఆ పాము లేదండి, పాములోడికి ఇచ్చేసాం, లేకపోతే లోపల బుట్టలు పెట్టేసాం, అదే లేకపోతే అది వెళ్ళిపోవడానికి దారి ఇచ్చాం, పోయిందండి అక్కడికి అని చెప్పాలి. అలా చెప్పాలంటే వీళ్ళకున్న ముందు మార్గాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ లోపల పెట్టేయాలి, బయట రాకుండా చూడాలి. 2 లేదా వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకుని మీరు వెళ్ళిపోంటారు బాబు అని చెప్పి దారి ఇచ్చేయాలి వాళ్ళకి. మొత్తం ఆస్తులన్నీ నువ్వు అప్పచెప్పేస్తే నువ్వు ఏదో రకంగా వెళ్ళిపోవడానికి దారి ఇస్తాం, మీ ఊడినాడుగా చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి షిప్ వేసుకుని వెళ్ళిపోరా బాబు అని చెప్తాం వాళ్ళ గ్యాంగ్ అందలోనండి. అలాంటివి చేయాలి ఆయన. అప్పుడు ధైర్యంగా చెప్పచ్చు, మీరు ఎవరైనా పెట్టుబడులకు రండి, ఆ పాములు ఎక్కడా లేవు, ఎక్కడా తిరగట్లేదు, ఏమైనా ఉంటే వానపాములు, వానకట్లు, ఎలుగు పాములు తిరుగుతున్నాయి, వాటిని కాలుతో తొక్కి నిలిపేస్తామని చెప్పాలి. అంతేగాని ఎక్కువ డిస్కషన్ P4 మీద జరుగుతుంది, ఎక్కువ సమయం వృధా అయిపోతుంది సార్ది. ఆయన కలవాల్సిన వాళ్ళు కలవట్లేదు. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆయన చెప్పాడు, బాబు గారి దగ్గర ఉండగా అతను నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రుడు బాబు గారిని కలవడానికి వెళ్ళాడు. ఆయన నిలువుగాళ్ళ మీద నిలబడి రాత్రి 10 వరకు వాళ్ళందరినీ కలుసుకుని పంపిస్తున్నాడు. అదే సమయంలో ఒక యువకుడు ఫైల్ పట్టుకొచ్చాడు. ఏంటంటే సార్ నాకు ఉద్యోగం లేదండి, నేను చదువుకున్నానని చెబితే, ఇదంటే డిఎస్సీ వేసాం కదా అని చెప్పాడంట. సార్ అందరూ రాలేదన్నాడంట. అప్పుడు బాబు గారు మరి బాగా చదువుకోవాలి కదా రావాలంటే అన్నాడంట. సార్ నేను పేదవాడిని అండి అని చెప్పి ఏడు మొఖం పెడితే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు ఆ పిఎని పిలిచి ఇతను గురుకులంలో మన స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో ఏదైనా పోస్టింగ్ ఇప్పించమండి. ఎంత దయాద్ర హృదయుడు. బయట ఆయన గురించి నేను ఇష్టమైనట్టు వెబ్ సిరీస్లో గట్రా ఆయన ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. ఆయన చాలా కించపరితో మాట్లాడడం, కించపరితో చూపించడం చేస్తున్నారు. కానీ నేను రాజేష్ గారు అందరూ వెళ్ళినప్పుడు, అంకమరావు వెళ్ళినప్పుడు కూడా ఆయనలో ఒక రకమైన ఇది చూసాం. కొంత నేర్చుకోవాలి ఆయన ఆదర్శంగా. నేను ఫైనల్గా కొన్ని విషయాల్లో నేను ఎలాంటి నిర్ధారణకు వచ్చానంటే, వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు, వాళ్ళ సౌలభ్యం గురించి చేస్తారు, P4 అయినా ఇంకో పథకమైన ఏదైనా ఆయన కొంచెం వింతగానో అతిగా కూడా చేస్తారు. కొన్ని ఏమో నడిపిస్తూ ఉంటారు. కొన్ని సద్విమర్శలు ఉంటాయి, కొన్ని కువిమర్శలు ఉంటాయి, కొన్ని కావాలని దుమ్మెత్తిపోసి ఉంటాయి. కావాలని దుమ్మెత్తిపోసి మన కళ్ళ ముందు ఇది మంచిదేరా అయినా సరే కావాలని దుమ్మెత్తిపోస్తున్నారని అనిపించి నాకు ఏమనిపిస్తుంది అంటే, సాధారణంగా కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అయిపోతూ ఉంటారు. అలాగా వీళ్ళు ఎవరికన్నా కొంతమందికి ఏమన్నా కోరికలు తీరకపోతే దానివల్ల వీళ్ళమే పడుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒకసారి. అన్నిసార్లు అది కరెక్ట్ కాదు. ఒకసారి నిజంగానే వాళ్ళు తప్పులు చేస్తారు, విమర్శిస్తారు. ఇప్పుడు నేను P4 విమర్శల్లో కొంతవరకు సహేతుకంగా ఉన్నాయి, అదేం తప్పు కాదు. P4 మీద విమర్శలు సహేతుకమే. కానీ ఆవిడ ఉత్తుపున్న ఆయన మీద బురద చల్లుతూ ఉంటారు. అవన్నీ కూడా కోరికలు తీరిన వాళ్ళు దెయ్యాలైనట్టు వీళ్ళకి ఏం కోరికలు తీరకపోతే ఆ రకంగా విరుచుకుపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. రైట్, మీరు అన్నట్టు స్వచ్ఛందంగా జరిగితే బాగానే ఉంటుందేమో, నిర్బంధమే కాస్త ఇబ్బందికరం అనే కంక్లూజన్ దీంట్లోకి రావచ్చు ఇంకా అంతిమంగా. అంతే అండి. రైట్ సార్, థ్యాంక్ యూ.